Hi, hello friends, very good evening to everyone. Welcome back to our channel, The Voice of Nurse. టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ ఫైనల్కి అండ్ సిబిటి రిజల్ట్ అనేది మనకు అప్డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ వెబ్ నోటీస్తో పాటు నర్సింగ్ ఆఫీసర్ ఫైనల్కి రిజల్ట్ మనకు అప్డేట్ ఇచ్చారు. సో ఈరోజు మనము ఈ అప్డేట్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి 2024 ఫైనల్కి రిజల్ట్స్ అనేవి మనకు అప్డేట్ చేశారు. 5th May 2025. క్లిక్ హియర్ ఫర్ ది నర్సింగ్ ఆఫీసర్ ఫైనల్ కీ అండ్ సిబిటి టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అండ్ వెబ్ నోటీస్ నార్మలైజేషన్ ప్రాసెస్ సంబంధించి అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు అనేది మనకు వెబ్ నోటీస్ రూపంలో మనకు అప్డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియోలో మనము డీటెయిల్స్ తెలుసుకుందాము. బిఫోర్ దట్ a small request friends, anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification and please share the video to your friends and content nachinataithe like cheyandi and anybody have any doubts you can ask in through comment section and through call me for app also you can contact me. Call me for lo the voice of nurse and type cheste meeku direct meek call connect chesukovachu through the call me for app you can contact me. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరికైనా లాగిన్ అవ్వకపోయినా ఓపెన్ అవ్వట్లేదు అని టెన్షన్ పడకండి. సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ ది నర్సింగ్ ఆఫీసర్స్ ఫైనల్ కీ అండ్ సిబిటి రిజల్ట్ అండ్ వెబ్ నోటీస్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఫైనల్ కీ అండ్ సిబిటి టెస్ట్. 2 కాలమ్స్ మనకు కనిపిస్తాయి. ఫస్ట్ వన్ మనం క్లిక్ చేసినట్లయితే రిజల్ట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ అనేవి మనకు కనిపిస్తాయి. రిజల్ట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ ఆప్షన్ మనము క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ 1 by 1 డీటెయిల్గా షార్ట్గా మనము ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మనం డిస్కషన్ చేద్దాము. రిజల్ట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని మనం క్లిక్ చేసిన వెంటనే మనకు 3 కాలమ్స్ మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఏంటి అని అంటే క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ క్యాండిడేట్ ఫోన్ నెంబర్ క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్స్ 2024 రిజల్ట్, నర్సింగ్ ఆఫీసర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో అదే టైప్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది క్యాండిడేట్. సో గెట్ రిజల్ట్ ఇక్కడ మనము క్లిక్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్గా ప్రీవియస్ ఏం ఇచ్చారు అని అంటే చాలా ఆప్షన్స్ ఉంది, చాలా ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి అనేది డైరెక్ట్ మనకు ఇస్తున్నారు. సో గెట్ రిజల్ట్ ప్రెస్ చేసిన వెంటనే గ్రీన్ కలర్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ప్రెస్ చేశాక మనకు మన మార్క్ షీట్ అనేది డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. సమ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ జనరల్ రిక్రూట్మెంట్. రిజల్ట్స్ ఆఫ్ క్యాండిడేట్ దోస్ హూ ఆర్ అటెండెడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2024. అప్లికేషన్ నెంబర్, నర్సింగ్ ఆఫీసర్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ అండ్ సిబిటి మార్క్స్ విత్ ఆఫ్టర్ నార్మలైజేషన్. నార్మలైజేషన్ చేశారు ఫ్రెండ్స్. ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాతనే ఈ మీ మార్క్స్. సో నార్మలైజేషన్ తర్వాత సమ్ పర్సన్ ఏదైతే నేను చెక్ చేసిన క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్కి సంబంధించిన మార్క్స్ ఇక్కడ మనకు రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ 1 అయితే సెషన్ 1, సెషన్ 2 అయితే సెషన్ 2. బట్ ఇక్కడ మనకు ఫైనల్గా మార్క్స్ అనేవి ఆఫ్టర్ నార్మలైజేషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ ప్రింట్ అనే ఆప్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన సిబిటి ఫైనల్ కీకి సంబంధించిన రిజల్ట్స్. 3 స్టెప్స్ ద్వారా మనము షీట్ని మనము ఓపెన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మళ్ళీ చెప్తున్నాను డౌట్ ఉన్న వాళ్ళకి 3 స్టెప్స్ ఫ్రెండ్స్, నథింగ్ బట్ హాల్ టికెట్ నెంబర్, ఫోన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఫోన్ నెంబర్ ఎవరైతే ఫస్ట్ రిజిస్టర్డ్ చేసుకున్నప్పుడు, రిజిస్టర్ అంటే ఎప్పుడైతే అప్లై చేశారో అప్పుడు దాన్ని ఏ నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్గా ప్రొవైడ్ చేశారో అదే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఫ్రెండ్స్. ఈ 3 కాలమ్స్ ఫిల్ చేసినట్టయితే డైరెక్ట్ మీకు డేటా షీట్ అని ఇలా ఓపెన్ అవుతుంది. అందులో మీకు రిజల్ట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని పర్సెంటేజ్ ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ రిజల్ట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ మనము సెకండ్ ఆప్షన్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా
సెషన్ 1 సెషన్ 2 ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ సెషన్ 1 అటెంప్ట్ చేసినట్టు సెషన్ 1 అని పడుతుంది. సెషన్ 2 అటెంప్ట్ చేసినట్లయితే సెషన్ 2 అని వస్తుంది. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ అనేది మనం క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ సెషన్ ఓపెన్ అవుతుంది. నేను చెక్ చేసిన క్యాండిడేట్ది సెషన్ 2 ఫ్రెండ్స్. సో టీజీ ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ 2024 మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీకి సెషన్ 2 అని ఉంది ఫ్రెండ్. సెషన్ 2 క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఏంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అనేది డౌన్లోడ్ అవుతుంది. సెషన్ 2 ఆర్ సెషన్ 1 క్లిక్ చేయాలి. మీ సెషన్ 1 అయితే సెషన్ 1 అవుతుంది, సెషన్ 2 అయితే సెషన్ 2. క్లిక్ చేసిన వెంటనే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఇలా మనకు డైరెక్ట్ ప్రిలిమినరీ కీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఆఫ్టర్ నార్మలైజేషన్ రిజల్ట్స్ తర్వాత ప్రిలిమినరీ కీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ప్రిలిమినరీ కీలో చూసుకున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు ఆల్ ఆఫ్ యూ నో టిల్ ద గ్రీన్ కలర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రెడ్ కలర్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా గ్రీన్ అండ్ రెడ్ కలర్లోనే చూపించారు. మీరు ఎప్పుడైతే అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారో దానికి సంబంధించి మీకు మార్క్ యాడ్ అయిందా యాడ్ అవ్వలేదా, మీ అబ్జెక్షన్ రేజ్ చేసినందుకు మీకు మార్క్స్ యాడ్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ ప్రిలిమినరీకి మీకు యూజ్ అవుతుంది. మీకు క్వశ్చన్ ఐడీలు కూడా ఇచ్చారు. అబ్జెక్షన్ రేజ్ చేసిన వాళ్ళకి ఇది కంపల్సరీ తెలిసి ఉంటుంది. క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఆప్షన్ ABCD అని, బి కరెక్ట్ అయితే బి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది ఫైనల్ కీ అండ్ CBT రిజల్ట్స్ సంబంధించిన డీటెయిల్స్. సో ఫస్ట్ మనం క్లిక్ హియర్ నర్సింగ్ ఆఫీసర్స్ ఫైనల్ కీ అండ్ CBT రిజల్ట్స్ అనే ఆప్షన్ టైప్ చేసాము. సో నెక్స్ట్ వెబ్ నోటీస్ సంబంధించిన డీటెయిల్ మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 424 వెబ్ నోటీస్ ఆఫ్ ఫైనల్ కీ అండ్ రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. Applicant who have appeared for the CBT on 23/11/24 for the recruitment of nursing officers post hereby the informed that 28/11/24 preliminary key has released. Applicants were requested file objections if any. The preliminary key till 28/11/24 the key committee considered subject experts has ఎగ్జామైన్ ఆల్ అబ్జెక్షన్స్. ఇక్కడ మీకు క్లియర్గా చూసుకున్నట్టయితే పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో అప్లికెంట్స్ ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 23/11/24లో ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేశారో వారి ప్రిలిమినరీ కీ అనేది 28/11/24న రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి 28/11 వరకు అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకున్నారు. సో కీ కమిటీ దానికి సంబంధించిన అభ్యంతరాలను పరిశీలించింది. సో అన్ని అభ్యంతరాలను వివరంగా పరిశీలించిన తర్వాత సెషన్ 2 ప్రశ్నపత్రంలో ఇచ్చిన అన్ని సమాధానాలు సరి అయినవి కీ కమిటీ అభిప్రాయపడింది. దరఖాస్తులు లేవనెత్తిన అభ్యంతరాలను కూడా పరిశీలించిన తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేశారు. సో ఫైనల్ కీ ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేసింది ప్రిలిమినరీ ఫైనల్ కీగా పరిగణించబడుతుంది. ఫైనల్ కీ అనేది ఇది ప్రిలిమినరీ అని మాత్రమే అర్థం. ఫస్ట్ మీకు ప్రొవైడ్ చేసింది ప్రిలిమినరీ, ఇది ఫైనల్ కీ. నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. దే విల్ అప్లోడ్ అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాము అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు ఫ్రెండ్స్, ఫైనల్ కీ. నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ చేస్తారు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వెయిటేజ్ మార్క్స్ అని ప్రొవైడ్ చేశాక, సో వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేశాక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు అప్డేట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవల కోసం వెయిటేజ్ క్లెయిమ్ చేసిన దరఖాస్తులకు వెయిటేజ్ పాయింట్లను జోడించిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది నిర్ణీత సమయంలో విడుదల చేయబడుతుంది అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది వెబ్ నోటికి సంబంధించిన ఫస్ట్ పేపర్. నెక్స్ట్ వెబ్ నోటిస్ సంబంధించిన సెకండ్ పేపర్లో నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ సంబంధించి నార్మలైజేషన్ మార్క్స్ గురించి క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ డీటెయిల్గా మనకు ఇక్కడ ఇచ్చారు. సెషన్ 1 అండ్ సెషన్ 2
ఈక్వల్ చేశారు ఫ్రెండ్స్. అంటే సెషన్ 1 వాళ్ళకి సెషన్ 2 వాళ్ళకి అనేది ఈక్వల్ చేశారు మార్క్స్ డైరెక్ట్ చూసుకున్నట్లయితే. ఇక్కడ జీఏఎస్టీ, ఎస్ఏఎస్డి, జీఏఎస్టీ, జీటీఏ, ఎస్టీఏ అనేది కొంతమందికి తెలియదు. సో దానికి సంబంధించిన డీటెయిల్ ఈ వీడియోలో చూద్దాము. జీఏఎస్టీ అని అంటే జీటీఏ ప్లస్ జీఏఎస్టీ సెషన్లో అభ్యర్థి పొందిన మార్కులు. ఎస్సీ/ఎస్టీ అని అంటే సెషన్లో పొందిన మార్కులు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థి కనిపించిన సెక్షన్ యొక్క సగటు మరియు పర్టికులర్గా ఆ సెషన్ సంబంధించిన మార్క్స్. అన్ని సెషన్లో అభ్యర్థులందరికీ సగటున మార్కులు ప్రామాణిక విచలనం చేయబడుతుంది జీఏఎస్టీలో. ఎస్టీఏ అంటే అభ్యర్థికి కనిపించిన సెషన్లో టాప్ 0.1% అభ్యర్థుల సగటు గుర్తింపు ఉంటుంది. జీటీఏ అంటే అన్ని సెషన్లు అన్నీ కలిపి అభ్యర్థులలో టాప్ 0.1% సగటు మార్క్ అనేది ఉంటుంది. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు అప్లోడ్ చేశారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది TSMHSRB నర్సింగ్ ఆఫీసర్ 2024 ఫైనల్ కీ రిజల్ట్స్ సంబంధించిన న్యూ అప్డేట్ అండ్ సిబిటి రిజల్ట్స్ along with the web notice of nursing officers recruitment final key and CBT result. So ఇది ఫ్రెండ్స్ న్యూ అప్డేట్. ఎనీ న్యూ అప్డేట్ అప్కమింగ్ డేస్ రిలేటెడ్ టు ది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సంబంధించి అప్డేట్ ఉంటే కంపల్సరీ మనము ఇలా వీడియోలో మనము అప్డేట్స్ తెలుసుకుందాము. సో ఎనీబడి వాంట్ టు కాంటాక్ట్ విత్ మీ త్రూ ది కాల్ మీ 4 యాప్ యూ కెన్ కాంటాక్ట్ ద వాయిస్ ఆఫ్ నర్స్ టైప్ చేసినట్టయితే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది రిలేటెడ్ టు ది TSMHSRBకి సంబంధించి 2024 ఫైనల్ కీ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వాయిస్ ఆఫ్ నర్స్. Anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification. Any have you can ask in comment section, otherwise you can contact with through the call me 4 app. Thank you for watching friends.